తెలంగాణలో ప్రతిపక్ష నేతలపై అధికార కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ శరవేగంగా కొనసాగుతోంది. ఏఐసీసీ నుంచి చేరికలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త జోష్తో దూకుడుగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వరుసగా కండువలు కప్పుతూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఏకంగా బీఆర్ఎస్ ఎల్పీని హస్తం పార్టీలో విలీనం, బీఆర్ఎస్ పార్టీ అధినేతను ఉక్కిరిబిక్కిరి చేస్తూ పావులు కదుపుతున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే పార్టీకి లేకపోవడం, అక్కడ సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రేవంత్ బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలపై కన్నేశారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీలను పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో నగర పరిధిలో కాంగ్రెస్ బలం కాస్త పెరిగినట్లయింది. అయితే ఈడీ దాడుల ఎఫెక్ట్తో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం బీజేపీ గూటికి చేరాలా, కాంగ్రెస్ గూటికి చేరాలా అన్న అంశంపై క్లారిటీ లేక సతమతమవుతున్నారట. ఇప్పుడు ముందుగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి చేరటంతో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెంకి పార్టీ మారుడు సవాలుగా మారింది. ఓవైపు బీజేపీ తీర్థం పుచ్చుకోవాలని అనుకున్నా పదవికి రాజీనామా చేసి పార్టీలోకి రావాలంటూ ఆ పార్టీ పెద్దలు షరతులు పెట్టారు. దీంతో ఆయన ఆ ప్రతిపాదనను విని వెనక్కి తగ్గారు. మరోవైపు అధికారంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన సిద్ధం కాగా అక్కడున్న స్థానిక నేతలు ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇలాంటి పరిస్థితులే కొన్ని నియోజకవర్గాల్లో ఎదురైన హైకమాండ్ ఎంట్రీతో చేరికలు మాత్రం ఆగలేదు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోగా ఇప్పుడు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సైతం కాంగ్రెస్లోకి చేరాలని డెసిషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరగా శనివారం ఉదయం షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ చేరారు. వారి బాటలోనే గూడెంకి కాంగ్రెస్ కండువా కప్పేందుకు శనివారం సాయంత్రం పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మంత్రి పొంగులేటితో కలిసి సీఎం రేవంత్ నివాసానికి వెళ్లారు. దీంతో ఆయన కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక గూడెం మహిపాల్ రెడ్డిపై కాంగ్రెస్ ఆపరేషన్ సక్సెస్ అయితే రేపో మాపో కండువా మార్చే అవకాశాలు ఉన్నట్లుగా గాంధీ భవన్ వర్గాల టాక్. గూడెం మహిపాల్ రెడ్డిని బీజేపీ వలలో వేసుకోవాలనే కుట్రలో ఆయన ఇంట్లో ఈ మధ్య ఈడీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. కానీ ఆయన బీజేపీకి జలకిచ్చి కాంగ్రెస్లోకి చేరతారా లేదా అనేది వేచి చూడాలి. బీజేపీపై దాడులతో ఒత్తిడి చేసినా తలొగ్గకుండా కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న బీజేపీని కాదని కాంగ్రెస్లో చేరితే మాత్రం బీజేపీకి మోదీకి షాక్ అని చెప్పాలి. ఇప్పటికే కేంద్రంలో సైతం బీజేపీ గ్రాఫ్ పడిపోతున్నట్లు మొన్నటి ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.